కశ్యప్ గారు, ఇప్పుడు అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ మీరు చెప్పినట్టే మీరు అప్పట్లో చెప్పారు చెప్పాను ట్రంప్ ఆయనే గురించి. వస్తాడని. ఆయనే వచ్చారు. సో ఆయన వచ్చిన తర్వాత మన భారత పరిస్థితులు లేదంటే అమెరికా పరిస్థితులు ఎలా ఉంటాయి? ట్రంప్ వల్ల ప్రభావితం కాబోయే రంగాలేంటి? ట్రంప్ జరిగిందంటే అతనిదేమో సింహలగ్నం, హ్మ్. వృశ్చిక రాశి, జ్యేష్ఠ నక్షత్రం. ఓకే. ఆయన ఇంచుమించు మన నితీష్ కుమార్ లాంటివాడు అన్నమాట. ఆహా! సో కాసేపు అటు కాసేపు ఇటు అంటుంటాడు, ఆ! వేవరింగ్ మైండ్. ఆ! ప్రస్తుతం ఇంకా ఏంటంటే అతనికి గురుదశలోనే శని దశ నడుస్తుంది. ఓకే. సో గురువు ఆయనకి పవర్ ఇచ్చాడు, అధికారంలోకి వచ్చాడు. కానీ శని మాత్రం వ్యతిరేకమైన పనులు చేపిస్తున్నాడు. హ్మ్. అందువల్ల ఆయన చేసే ప్రతి డెసిషన్ కోర్టుకి వెళ్తుంది. కోర్టులో ఆయనకి అగ్నిస్ట్‌గానే వస్తుంది. హ్మ్. సో ఇంకో 2 సంవత్సరాల పాటు ఆయన కాంట్రోవర్షియల్ డెసిషన్సే తీసుకుంటాడు. అచ్చా! ఆ డెసిషన్స్ వల్ల ఏమీ జరగదు. అవి కోర్టులో కంటెస్ట్ అవ్వటం, లేకపోతే ప్రజాందోళనలు రావటం అటువంటివే జరుగుతాయన్నమాట. హ్మ్. సో ఇంకోటేంటంటే మన ఇండియన్స్‌కొచ్చేసరికి ఇండియన్స్ కాదు అందరికీ ఇప్పుడు హెచ్-1 వీసాలు, అవును. ఎఫ్-1 వీసాల మీద అవును. ఉన్నారు. అసలు పౌరసత్వమే రద్దయ్యే పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి రాదు. హ్మ్. అక్కడ జరిగేదేంటంటే ఇప్పుడు అతనేం చేస్తున్నాడంటే అమెరికాలోనే ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టించాలని చూస్తున్నాడు. అవును. సో మనోళ్ళు స్టూడెంట్స్ ఎఫ్-1 వీసా మీద వెళ్తారు. తర్వాత హెచ్-1బీ ట్రై చేసుకుంటారు. గ్రీన్ కార్డ్ దానికన్నా ఇంకోటుంది ఈబీ-5 అని ఏదో ఒక వీసా ఉంది ఆడి దగ్గర. ఓకే. ఆ వీసా అయితే ఏంటంటే అక్కడ ఎవడైతే అమెరికాలో ఒక 1,000,000 లిటిల్ లెస్ దాన్ దట్ అవును. 8,00,000 మిలియన్స్ ఎంతో అక్కడ ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకిస్తారు. అవును. గోల్డ్ వీసా ఏదో అంటారు కదా కొన్ని దేశాల్లో. ఈబీ-5 అవును. అంటారు. అచ్చా! వీళ్ళందరూ దానికి కన్వర్ట్ చేయడం కోసం చూస్తున్నాడాయన. హుహు. అതാണ് ఫైనాన్షియల్‌గా అమెరికా అచ్చచ్చచ్చా! ఇప్పుడు కండిషన్స్‌లో ఉంది గనక, ఓకే. ఈ యుద్ధాలకి వాటికి అనవసరంగా ఖర్చు పెట్టారు. అది అవును. ఉంది. ప్లస్ ఏంటంటే అమెరికా నుంచి అందరూ ధనం పట్టుకుపోతున్నారు అని చెప్పి ఒక ఆయన హ్మ్. నోషన్ అన్నమాట. ఓకే. సో, అందుకోసం మనోళ్ళు కూడా చాలామంది అక్కడ ఆస్తులు గీసులు కొన్నారు అవును. ఉన్నారు. మస్తుగున్నారు గదా! సో, అవును. హెచ్-1బీ వాళ్ళు, గ్రీన్ కార్డ్ వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు దీన్ని చేసిన వల్ల గ్రీన్ కార్డ్ కూడా దానికి ఎఫెక్ట్ వచ్చేట్టుంది. హ్మ్. కానీ అది జరగదు. కానీ అచ్చా! వీళ్ళందరూ ఈబీ-5 వీసాకి కన్వర్ట్ అవ్వటం గానీ, హుహు. లేపోతే ఈ-1 కూడా ఒకటుంది. ఈ-1 ఉంటే, ఈబీ-1 ఉంటే వాళ్ళ కుటుంబం మొత్తానికి కూడా హక్కులుంటాయన్నమాట. అచ్చా! అచ్చా! అటువంటి దానికి వీళ్ళంతా మళ్ళీ మారటం జరుగుద్ది. ఓకే. ఓకే. సో, ఒక 2 ఇయర్స్ మాత్రం అతను కాంట్రోవర్షియల్ డెసిషన్ తీసుకుంటాడు. హ్మ్. కాంట్రోవర్సీ నడుస్తది. ఓకే. కానీ చివరికైతే మంచిగా జరుగుద్ది. ఆయన మంచిగా చేసే జరుగుతుంది. డెసిషన్స్ జరగవు. ఇండియాకేం పెద్ద అడ్వర్స్ ఎఫెక్ట్ ఏముండదు. అడ్వర్స్ ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఓకే. ఇండియన్స్ వల్ల అక్కడ ఉంటుంది. మన ఓకే. ఇండియన్స్ కూడా అక్కడ చాలామంది పొలాలు, స్థలాలు, ఆస్తులు చాలా కూడబెట్టుకున్నారు. అయ్యో! లుంగీలు కట్టుకొని తిరుగుతున్నారు హ్మ్. మనోళ్ళక్కడ అదే మరి. కర్రీ బ్రహ్మాండంగా. పాయింట్లు పెట్టారు. చేసుకున్నా. నాకుండే క్లయింట్స్‌లో ఇంచుమించు ఒక 50% యూఎస్ అవునా? ఓవర్‌సీస్ క్లయింట్స్. ఆ! జమైకా, మెక్సికో, ఆ! కువైట్, ఈవెన్ కొరియా నుంచి ఉన్నారు. బా! ఆ! అలానే. ఆళ్ళు నాకు ముందే వచ్చినాయి క్వెషన్స్ అచ్చచ్చా! ఆ! వచ్చినియి. అప్పుడు చెప్పాను ఇలా జరుగుద్ది అని చెప్పాను. ఆ! ఇంకోటేంటంటే ఇప్పుడు అమెరికాలో ఆస్తులు కొనుక్కోవడానికి అమెరికాలోనే ఉండనవసరంలా. అవును. ఇండియాలో ఉండేను కూడా కొనుక్కోవచ్చు, కొనుక్కోవచ్చు. అమ్ముకోవచ్చు. కరెక్ట్. సో, ఆ అవును. ఫెసిలిటీ ఉంది. అవును. అవును. అలాగే వీళ్ళేంటంటే ఎవరైతే ఇప్పుడు ఫారిన్ కంట్రీస్‌లోకెళ్ళి ఉన్నారో వాళ్ళంతా కాలసర్ప దోషం, కేతు దోషాలు ఉన్నవాళ్ళాళ్ళు. హ్మ్. ఇండియా నుంచి ఎవరైతే ఆడు స్వదేశం నుంచి పోయి వేరే దేశంలో బతుకుతున్నాడో, ప్రవాసంలో ఉన్నాడో ఆ! వాళ్ళందరికీ కాలసర్ప దోషం వాళ్ళేం గాని అదృష్టవంతులు గాదు. అదృష్టవంతులేం కాదు. ఓహ్! కాలసర్ప దోషం, రాహుకేతు దోషం. ఓకే. వాళ్ళక్కడ భయంగానే బతుకుతుంటారు. దారుణంగా. ఒక అవును. పాము పుట్టలోంచి బయటకొచ్చి ఆహారం కోసం వెళ్తది. అవును. ఆహారం కోసం భయంగానే ఎళ్తుంటది. ఎలకలు, కప్పలు ఎక్కడ కరెక్ట్ సార్. దొరకాలో అవును. కరెక్ట్. ఎళ్తుంటే, అవును. ఆ దారిలో ఎవరు చంపేస్తారో తెలీదు, దేని కింద నిజం. పడతదో తెలీదు, ఏం అవును. జరుగుతదో తెలీదు. అవును. సో, ఈ రకమైన ప్రభావం ఉన్న వాళ్ళే విదేశాలకెళ్తారు. అక్కడ ఓకే. బతుకుతారు. ఈ ఓకే. పుట్టలోంచి ఇంకో పుట్టలోకి చేరుకుంటారు. మళ్ళీ ఆ పుట్టలోంచి ఇంకో పుట్టలోకి అవును. చేరుకుంటారు. అవును. అది ఎంతవరకు అవసరం అనేది కూడా చూసుకోవాలి. ఇంతకుముందే హ్మ్. చెప్పుకున్నాం గదా! భారతదేశంలోనే అన్ని అవకాశాలు, అభివృద్ధులు చేయడానికి ఉన్నప్పుడు, అక్కడ ఏడ్చి ఆందోళన కదా! పడేందుకు? హ్మ్. స్వధర్మో నిధనం శ్రేయః పరధర్మో భయాపహః. అదే ఒక ఊరి రాజు ఇంకో ఊరి బంటంటారు. అంతే మరి అట్లా. హ్మ్. సో, అక్కడికెళ్ళి అంత ఆస్తులు సంపాదించి, వాళ్ళకి వెల్త్ పెంచి, టాక్సెస్ కట్టి అన్నీ చేసినా భయంగా బతకాలి మళ్ళీ. బతికెందుకంత? నీ దేశం నువ్వురా, నీ దేశంలో పెట్టుబడి పెట్టి ఇప్పుడు అవకాశం ఉన్నాయి. అవి ఎంతవరకు చేయాలో చేసుకోవాలి. కానీ వాళ్ళకి ఎవరైతే ప్రబలమైన కాలసర్ప దోషం, ఈ రాహుకేతు దోషం ఉందో వాళ్ళు రమ్మన్నా రాలేరు. రమ్మన్నా రారు. వాళ్ళు 4లో రాహుకేతులు ఉన్నారంటే వాళ్ళక్కడ కుటుంబం ఉంటుంది. ఆ! 2లో ఉంటే వాళ్ళ కుటుంబ పిల్లలు అక్కడ ఉంటారు. ఆ! 8లో ఉంటే వాళ్ళ అత్తారు. అక్కడ పెళ్లి చేసుకొని అక్కడ ఉంటాడు. 12లో ఉంటే అక్కడే ఉండిపోతాడు. ఫారిన్‌లో సెటిల్ అయ్యేవాడు చివరికి అక్కడ ఉండిపోతాడు. హ్మ్. సో, ఎవరికి అటువంటి పరిస్థితి ఉందో చూసి దాని ప్రకారం వాళ్ళు ఏం చేసేవాళ్ళో చూసుకుంటే బానే ఉంటుంది. థాంక్ యూ గురుగారు. థాంక్ యూ అండి.